సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఎవరైనా చనిపోతే శ్మశాన వాటికల్లో ఖననం చేయడం కానీ దహనం చేయడం కానీ మనం చూస్తూ ఉంటాం. అయితే అటు భక్తులకు ఇటు భగవంతునికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించే ఒక అర్చకుడి మృతి మాత్రం కర్నూలు జిల్లాలో పెను దుమారాన్ని రేపుతుంది. అంటే కల్లూరు మండల పరిధిలోని అయ్యవారి నాగలాపురం గ్రామానికి చెందిన అర్చకుడు చక్రవర్తి గత రాత్రి గుండెపోటుతో మరణించాడు. ఈ నేపథ్యంలో అతని మృతే ఇప్పుడు ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. అంటే గత 6 నెలల వరకు కూడా ఈ గ్రామంలో శ్మశాన వాటిక అంటూ ఉండేది. అయితే గత 6 నెలలుగా శ్మశాన వాటిక స్థలం తడదంటూ ఒక యజమాని పట్టాభూమి తడదంటూ ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ గ్రామంలో ఎవరైనా చనిపోతే ఆ మృతదేహాలను ఎక్కడ పూడ్చాలనే విషయంలో తీవ్ర సందిగ్ధావస్థ అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో అర్చకుడు చక్రవర్తి మృతదేహాన్ని దాదాపుగా 10 కిలోమీటర్ల దూరంలో కర్నూలు నగరానికి తరలించి అక్కడ ఉన్న శ్మశాన వాటికల్లో ఖననం చేసేందుకు ఆ చక్రవర్తి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి. శ్మశానమే లేని ఊరు ఉంటుందంటే ఎవరైనా నమ్మగలరా? కానీ ఇది నిజంగా నిజం. కల్లూరు మండలం పరిధిలోని అయ్యవారి నాగలాపురం గ్రామం దుస్థితి ఇది. ఈ గ్రామంలో ఇక్కడ చూపిస్తున్న ప్రాంతంలో దాదాపుగా ఎకరా విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతంలోనే ఈ గ్రామస్తులు ఈ గ్రామంలో ఎవరైనా చనిపోతే ఈ శ్మశానంలో ఇక్కడ పూడ్చేవారు. అయితే గత 6 నెలలుగా ఈ స్థల వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ స్థలానికి ఈ స్థలం యజమాని ఈ ప్రాంతానికి ఎవరు మృతదేహాలను పూడ్చేందుకు అనుమతి ఇవ్వనంటూ చుట్టూ ఫెన్సింగ్ వేశారు. ఈ నేపథ్యంలో ఈ గ్రామంలో ఎవరైనా చనిపోతే కనీసం ఖననం చేసేందుకైనా దానం చేసేందుకు వీలు కాని పరిస్థితి అయితే ఇక్కడ నెలకొని ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. నాగలాపురం గ్రామంలో మనం ఉన్నాము. ఇక్కడ స్థానికులు ఉన్నారు. వారితో మాట్లాడి వారి గ్రామ సమస్య అంటే ప్రధానమైన ఈ శ్మశాన వాటిక సమస్య గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. మీ గ్రామంలో శ్మశాన వాటిక లేదంటారు, వాస్తవమేనా? ఒకప్పుడు ఉండేదే, ఇప్పుడు ప్రస్తుతము లేదు అని దాదాపు గత 2 సంవత్సరాల నుండి జరుగుతుంది. ఇది ఎంఆర్ఓకి పోయి లెటర్ ఇచ్చిన ఊరు మందల్లో పోయి ఎంఆర్ఓకి ఇచ్చి ఎంఆర్ఓ వచ్చి చూసి ప్రస్తుతానికి ఇక్కడ చూసుకోండి అని చెప్పి గంట సేపు ఉండిపోయినాడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎవరెవరు చచ్చిపోయినప్పుడు ఇది సమస్య. ఇప్పుడు గత 6 నెలల కిందనే ఒక ఆమె చచ్చిపోయా. అది ఇంతకుముందు ఎక్కడైతే పెడుతున్నారో అక్కడనే పెట్టిపోయినాడు ఆయన. ఇప్పుడు ఆడికి వేరే వాళ్ళు పోవాలంటే పోలేకుండా ఉన్నారు. అది ఇప్పుడు వాళ్ళ బలమో ఎవరి బలమో మనకు కూడా తెలియదు. ఉన్న వాస్తవంగా జరిగింది అయితే ఇది. ఒక 2-3 శవాలు కర్నూలుకు పోయినాయి. ఒకటి పెద్దపాడులో పోయింది. పెద్దపాడు పోతే పెద్దపాడు వాళ్ళు మేము రానియమంటారు. చనిపోయినారు కదా ఆ వ్యక్తి. మేము కూడా అడ్డం పండుకుంటాం. మేము బయటికి వెళ్ళకుండా మాది రస్తా మెయిన్ రోడ్ అది. ఏం సమస్య మీరు చెప్పండి సార్. నేనేం మాట్లాడతలేను. ఇప్పుడు నేను శ్మశానం కూడా బయటికి మాది అడ్డ ఉంది మా ఇంటి రస్తలో. మేము ఆడ పక్కకు కూర్చుంటాం. తీసుకుపోనీయకుండా చేయకుండా ఎప్పుడు పూర్వకాలం నుంచి చేసినారు. ఇక్కడ ఈ రోజు కాదు, మేము పుట్టక ముందు కాదు, మా జనాన ఎప్పుడో మా తాతల కాంటి. ఈ రోజు స్పెషల్గా అయితే లేదు. ఇది ఈ రోజు మాత్రం మేము తీసుకుపోనేం. వాళ్ళు కలెక్టర్ వస్తాడో ఎవరన్నా సీఎం రాని. కరెక్టా సార్? ఏమన్నా తీసుకపోతే ఈ మృతదేహాన్ని ఏం చేస్తారు మరి? వస్తారు సార్. ఇప్పుడు అందాక నేను చెప్తున్నా సార్, వస్తారు. మనం నిలబడితే 1 గంట 2 గంటలు కానీ నిలబడితే తీర్మానం చేస్తారు ఏది పరిష్కారం అనేది. మీ గ్రామానికి శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని మీరు డిమాండ్ చేస్తున్నారు? నా డిమాండే కాదు, మా ఊర్లో అంతా మేమెందుకు ఇట్లా తీసుకునిస్తాం సార్? పూర్వకాలం నుంచి ఉంది అది. ఈ రోజు నాకు కొత్తగా అంటే నేను ఎందుకు తీసుకునిస్తాడా ఇంటి ముందర? కరెక్టే కదా. కొంతమంది మోటార్లు ఏం చేస్తారు, స్నానం చేసి కుండతో నీళ్ళు తీసుకొచ్చి ఏమైనా ప్రదక్షిణ చేసి కూడా దానికి కూడా సౌకర్యం ఉంటుంది. బోర్ వేపిస్తామన్నారు. అన్నిటికీ బాగుంటుంది అంటే కొంతమంది ఈ పక్కనే పోవాలా ఆ పక్కనే పోవాలంటే మనిషి శాస్త్రమైనది కాదు సార్. అస్థికలు ముఖ్యమైనది కాదు. ఈ పక్క రోడ్డు ఉంటే ఆ పక్క వాళ్ళని కొనలేరు కదా. పబ్లిక్ రోడ్డు. మేము దీనికి కూడా ఏం అబ్జెక్షన్ చేయను. ఈ పక్క ఏమైనా శ్మశాన వాటికి ఏర్పాటు చేస్తే రావడం పోవడం ఎద్దులు పశువులు అన్ని రోడ్లు కూడా సరిగ్గా లేవు. రేపు పొద్దున వర్షం పడినా కూడా లోతు ముళ్ళు గిళ్ళు ఆ ఉద్దేశంతోనే మేము మారిస్తే బాగుంటుంది అని అనుకూలంగా, దానితోనే ఊరు అనుకూలంగానే అనుకుంటున్నాం. గ్రామ పంచాయతీ పెద్దపాడేదాన్ని నాలపరంటే ఊరికి ఇప్పుడు అన్ని ఊర్లు కలుస్తున్నాయి. ఇప్పుడు కర్నూలు ఎన్నో వీధులు ఉన్నాయి. ఆ వీధికి సరిపోయిన వాళ్ళు అది ఉంది. కానీ ఈ ఊరు నుంచి ఆ ఊరికి, ఆ ఊరి నుంచి ఈ ఊరు కానీ భేదం ఏది ఉండదు సార్. శ్మశానము అది పట్టాస్థలము, దాన్ని తీసేసినారు. అది దానివల్ల ఇప్పుడు అక్కడ పెద్దపాడు దగ్గర ల్యాండ్ బ్యాగ్ దగ్గర చూపించినారు. కాకపోతే కొందరు దానికి అబ్జెక్షన్ చేస్తున్నారు అని చెప్పి పోవట్లేదు. ఒక 2-3 శవాలు అయితే బయటకు పోయినాయి. ఇప్పుడు ఈ రోజు ఆ దేవాలయం దగ్గర చనిపోవడం జరిగింది. ఆయన ఎక్కడ తీసుకుపోవాలో ఎక్కడ పెట్టాలనేది ఒక సమస్య. కాకపోతే ఇక్కడ పరంపక స్థలం అనేది ఒక ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టడం జరిగింది. అయితే దాన్ని 15 సెంట్లు స్థలం ఉంది సార్. ఇక్కడ ఆ 15 సెంట్ల స్థలం తక్కువ ఉంది, కొలిచండి అని చెప్పినారు. కొలిస్తే అదేమి ఇంకా ఉన్న దాంట్లోనే ఇంకా తగ్గింది.
15 సెంట్లు అయితే మంది కానీ తగ్గింది, రస్తా వెడల్పు తగ్గింది. దాన్ని ఇప్పుడు ఇక్కడే పెట్టినారు, ఈడే పెట్టమన్నారు చెప్పడం అది కరెక్ట్ కాదు. అది ఆయన ఏమి కొలిచినాడు, ఎక్కువ ఉంటే పెట్టిద్దామనే ఆలోచనతో ఉన్నాడు. ఇంకా తగ్గింది స్థలం, అక్కడైతే ఆయన కరెక్ట్ ఇక్కడ పెట్టండి అనేది లేదు, చెప్పలేదు, వెళ్ళిపోయినాడు. కాబట్టి మిగతా గ్రామ ప్రజలందరూ యూనిట్ అయ్యి అందరూ మళ్ళీ ఆయనకి ఎంఆర్ఓ గారికి ఏమైనా అప్లై చేస్తే మళ్ళీ ఎక్కడైనా చూపిస్తాడా, దానికి ఏం పరిష్కారం చూపిస్తాడు అనేది గ్రామానికి సంబంధించిన సమస్య సార్ ఇది. మొత్తం మీద అర్చకుడు చక్రవర్తి మృతి పెను దుమారం అయితే రేపుతోంది. అంటే అర్చకుడు చక్రవర్తి మృతదేహాన్ని కర్నూలు తరలించి శ్మశాన వాటికలో ఖననం చేస్తామని అతని కుటుంబ సభ్యులు చెబుతుండగా అతని మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకుంటామని కొందరు గ్రామస్తులు చెప్తున్నారు. అంటే అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు స్పందించి తక్షణమే తమ గ్రామానికి ఒక శాశ్వత శ్మశాన వాటికను మంజూరు చేస్తే తప్ప తాము ఈ మృతదేహాన్ని తరలించే ప్రసక్తే లేదని కొందరు గ్రామస్తులు కరాఖండిగా చెబుతున్న పరిస్థితి ఇది. ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శేఖర్తో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు ఉమ్మడి జిల్లాలో.